యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నా. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, జానపాల్ అనే వ్యక్తి, కడప జానపాల్ అనే వ్యక్తి షాలేం రాజు అన్న మీద ఎటుబడితే అట్లా మతం మొదలు ఎక్కడో లేరు, ఒక క్రైస్తవుల్లోనే ఉన్నారు. ఒక క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న మతం మాది. ఎందుకు అంటే షాలేం రాజు క్షమాపణ చెప్పాలి అని మాట్లాడుతున్నాడు. షాలేం రాజు క్షమాపణ చెప్పేది ఏంటి? అసలు ఏం మాట్లాడాడు? అతను పూర్తిగా జానపాల్ గారు మీరు పూర్తిగా విన్నారా? వినకపోతే ఒకసారి ఈ వీడియో వినండి. మనం చెప్పాగా, మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొన్నాడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోటం వైపు అందరూ ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదని. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇంకంతే బండి నెట్టుకొని పోయాడు. ఇక మళ్ళా కనపడలా మధ్యలో. సో విన్నారు కదా ఏం మాట్లాడాడు? నువ్వు ఒక క్రైస్తవుడు కదా, క్రైస్తవుడు అయి ఉండి క్రైస్తవుడిలాగా మాట్లాడుతున్నావా? చెప్పు. మతం మాదిరిలాగా వాళ్ళకి కొను కాసి ఏంటి వాళ్ళతో మాట్లాడి డీలింగ్ మాట్లాడుకున్నాడు లాగా ఉండి నీ ద్వారా క్షమాపణ చెప్పమని మాట్లాడించే విధానంగా నువ్వు మాట్లాడుతున్నావు. కరెక్టే కదా? షాలేం రాజు బైబిల్లో నుంచి ఏమి చెప్పడు, షాలేం రాజుకి బైబిల్ చదవటం రాదు అని ఇతను మాట్లాడుతున్నాడు. మరి ఇతను చదువుకున్నోడు, ఎంబీబీఎస్, బీకాము అన్ని చదువులు ఎన్నైతే ఉన్నాయో అన్ని చదివినోడు కదా. మరి క్రైస్తవుడు అని జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే మరి సాటి క్రైస్తవుడిని మరి ఇలా అన్నప్పుడు మరి అతను ఎందుకు అన్నారు ఏందని పూర్తిగా తెలుసుకొని ఒక సేవకుడు తరపున మాట్లాడతారా, ఒక మతం తరపున మాట్లాడతారా? చెప్పండి, మీరు చెప్పండి. అతను ఒక సేవకుడు అని చెప్తున్నాడు. సేవకుడు అని చెప్పినప్పుడు అతను చేయాల్సిన పని ఏంటి? అతను సేవకుడికి ఒక సేవకుడు హెల్ప్ చేయాలి. ఇతను సేవకుడని మీరు ఏమైనా నమ్ముతారా? నేనైతే సేవకుడని నమ్మట్లేదండి. ఇతను ఒక మతం మాది. ఎట్లాంటి మతం మాది అంటే ఏంది, చిల్లరిస్తే ఒక 100 రూపాయలు ఇచ్చావనుకో ఆ నీకెళ్ళి మాట్లాడే వ్యక్తి ఇతను. అర్థమైందా? ఇంక నలుగురు కలిసి వీడియోలు చేసి మాట్లాడానుకో ఆ షాలేం రాజు గారు మంచివారని మాట్లాడతాడు. అర్థమైందా? ఇతను బైబిల్ చదివాడంట. బైబిల్ చదివిన వ్యక్తి ఇలాగ ఉంటాడా? చెప్పండి. బైబిల్ చదివిన వ్యక్తి ఇలాగే ఉంటాడా? ఒకసారి మీరు ఆలోచించి చెప్పండి. ఇంకోటి, కాలక్షేపం చేస్తున్నాడంట బైబిల్తో. బైబిల్ చదవకుండా ఈ వాక్యాలని ఇప్పటి వరకు షాలేం రాజు గారు చెప్పిన ఇవన్నీ కూడా ఉదాహరణకి ఏది మనసుల్లో ఉన్న మాటలు చెప్పాడు. ఒక దాని గురించి దేవుణ్ణి అడుగుతాం. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు కదా. అడిగిన వాళ్ళకి దేవుడు కార్యాలు చేస్తారు. మరి ఆ కార్యాలు చేయాలి అంటే మా తరపు నుంచి ఒకళ్ళు ప్రార్థన చేయాలిగా. పూలు గురించి క్షమాపణ చెప్పు అని జానపాల్ అనే వ్యక్తి తెగ వీడియో చేస్తున్నాడు. ఏంటి ఆ పూలు గురించి క్షమాపణ ఏ విధంగా చెప్పాలి? జానపాలు, నువ్వు వీడియో పూర్తిగా వినలేదు. ఎందుకంటే నువ్వు ఆఫ్ మైండ్ గాడివి. అర్థమైందా? ఆఫ్ మైండ్ గాడివే. ఎందుకంటే ఆ మీడియా వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు విని ఏది రోడ్డు ఎక్కబోతావు. అదిగో ఇప్పుడు ప్రజెంట్ ఒక వీడియోలో రోడ్డు మీద నుంచే మాట్లాడుతున్నావు. అంటే ఏంటంటే నువ్వు బాత్రూమ్ పోయేటప్పుడు బాత్రూమ్ రాకపోతే ముక్కుతారు చూడు, బాత్రూమ్ రాకపోతే ముక్కుతారు, అబ్బా బాత్రూమ్ రాలేదే అని. అంటే అప్పుడు పాస్టర్ గారు మాటలు వింటే కొంచెం నీకు బాత్రూమ్ వస్తుంది.
అర్థమైందా? అందుకని రోడ్డు మీద నించొని మాట్లాడుతున్నావు. ఆ? క్షమాపణ చెప్పు అనేది ఎందుకు? తప్పు చేస్తే క్షమాపణ చెప్పాలా, తప్పు చేయకపోతే క్షమాపణ ఎందుకు చెప్పాలా? ఆ? తప్పు చేయకపోతే క్షమాపణ ఎందుకు చెప్పాలా? వీడియో పూర్తిగా విని ఆ క్షమాపణ నిజంగా చెప్పాలా లేదా అని ఆలోచించు. ఇంకోటి, ప్రతి క్రైస్తవుడికి మాట వస్తుంది, ప్రతి క్రైస్తవుని దూషిస్తున్నారంటే ఏ క్రైస్తవుని దూషించలేదే, ఎవరిని దూషించలా. అంటే ఎట్టుందంటే కుక్కతోక వంకర అని వెనకట సామెత ఒకటి చెప్పేవాళ్ళు పెద్దలు. అట్టాగే నీకు నువ్వుగానే అనుకుంటున్నావు, ఓ అమ్మో నన్ను అనలేదే అని నీకు నువ్వుగా అనుకుంటున్నావు. అర్థమైందా? నువ్వు ఫీల్ అయిపోతున్నావు, అంటే నీ మనసులో అట్ట అనిపిస్తుంది అనమాట. నువ్వు కూడా మీడియాకి ఎక్కాలంటే నువ్వు కూడా ఏదన్నా గట్టిగా ఒకటి ఏదన్నా మాట్లాడు. అర్థమైందా? నీకు కూడా మీడియాలో కాసేపు వాళ్ళతో ఆడుకోవాలనుకుంటే ఏదైనా మాట్లాడు, అంతేగాని ఎదుటి వాళ్ళ మీద దూషణ పాలు చేయకాకు. అర్థమైందా? దూషణ పాలు అంటే ఏంటంటే అది చాలా తప్పు. నువ్వు ఒక సేవకుడివి, అర్థమైందా? సేవకుడిలాగా ఉండు. సేవకుడు వదిలేసి ఆ లక్షణాలు వదిలిపెట్టి తిక్కల లక్షణాలకు పోగాకు. అర్థమైందా? జాన్ పాల్ పాస్టర్ గారికి గర్వం అని మాట్లాడావు. అర్థమైందా? ఎందుకు మాట్లాడావు అది? ఆయన గర్వం ఆయన దగ్గరకు వచ్చి ఎప్పుడన్నా చూసావా? ఆయన దగ్గరకు వచ్చి చూసావా? ఆయన ఎవరితో గర్వంగా మాట్లాడటం విన్నావా? లేకపోతే అతను ఆ శాలెం రాజు గారు ఎవరితో కొట్లాటంగా చూసావా? గొడవడంగా చూసావా? గర్వం అని ఎందుకు మాట్లాడావు? చెప్పు. డబ్బు ఉందా? ఏముంది? డబ్బు ఆయనకి ఏం లేదే. పోనీ రాజకీయ బలం ఉందా? రాజకీయ బలం మీద ఎప్పుడు ఆధారపడలేదే. జనబలం మీద ఏం ఆధారపడలేదే. ఆయన కేవలం దేవుడి మీదే ఆధారపడ్డాడు. నీలాగా జనాల మీద ఆధారపడలా. అర్థమైందా? నువ్వు ఇదిగో శాలెం రాజు గారు ఫోటో వేసుకొని బతుకుతున్నావు నువ్వు. అర్థమైందా? నువ్వు బతుకుతున్నావు అంతవరకే. కానీ శాలెం రాజు గారు రాజకీయం మీద బతకలా, జనాల మీద బతకలా, లేకపోతే ఇంకోటి డబ్బుతో కూడా బతకలా. నువ్వు బతుకుతున్నావు శాలెం రాజు గారు ఫోటో వేసుకొని ఆయన మాట తీసుకుంటే యూస్ వస్తుందని, ఆయన ఫోటో వేసుకుంటే యూస్ వస్తుందని నెలకు ఒకసారి. ఎందుకంటే నీకంటూ సంఘం ఏడ తెచ్చింది? నీకు సంఘం ఉందా? ఏడ తెచ్చింది నీకు సంఘం? ఏడా లేదు నీకు. మళ్ళీ అరే నీ సంఘం ఉంటే ఒకసారి యూట్యూబ్ లో చూపించు. నీ సంఘం అసలు ఎంతమంది ఉన్నారు? చూపించు నీ సంఘం. ఓ నీ సంఘం నా సంఘం అంటే చించుకొని మాట్లాడుతున్నావు. నీకు సంఘం ఏడుంది చెప్పు? నీ సంఘం ఉంది అసలు? ఎదుటి వాళ్ళని ఒక మాట అనేటప్పుడు కొంచెం మానవత్వం అనేది కలిగి ఉండాలా. అర్థమైందా? మానవత్వం లేని మాటలు మాట్లాడదు. జనపాలు బుర్ర కొద్దిగా దగ్గర పెట్టుకొని మాట్లాడు. రాజకీయ బలం ఉంది, డబ్బు ఉంది, అహంకారం ఉంది అని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. అతను దగ్గరకు వచ్చి చూడు, పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, శాలెం రాజు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి అతనితో ఒక రోజు గడిపిన తర్వాత అతనిలో ఉన్నది ఏంది అనేది చెప్పు. దానికి ఒక అర్థం ఉంటది. ఎక్కడో రోడ్ల మీద తిరిగేవాడికి నీకేం తెలుస్తుంది? రోడ్ల మీద తిరగట్లా? రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మళ్ళీ శాలెం రాజు గారి గర్వం, మళ్ళీ డబ్బు ఉంది, అహంకారం ఉంది, జనబలం ఉంది. ఆయన ఎప్పుడు వాళ్ళ మీద అసలు ఆధారపడలా. కేవలం దేవుడి మీద ప్రార్థనే. ఆయనకు ప్రార్థనే తెలుసా నీకు? ప్రతి క్షణం ప్రార్థనలోనే ఉంటాడు. ప్రతి క్షణం ఆయన కూర్చొని ఉన్నా కానీ ఆయన మనసులో ప్రార్థించుకుంటూనే ఉంటాడు. తెలుసా నీకు? ఆయనతో గడుపు లేదర్రా, ఆయన దగ్గరికి రావడానికి నీ మొహం చల్లలేదు అనుకో. వచ్చి బ్రాంచ్ సంఘాలు చాలా ఉన్నాయి, ఆ సంఘాలకు వెళ్ళి శాలెం రాజు గారు ఎటువంటి వాడు అని చెప్పు, వాళ్ళే చెప్తారు. ఆయన జనాలకి ఎంతో ఆదరణగా ఉంటాడు తెలుసా? బీదా బిక్ అంటే ఏంది? రూపాయి అందరికి అన్నదానం చేస్తాడు. లేదు అంటే ఇల్లు జరగట్లేదంటే డబ్బులు ఇస్తాడు. ఎన్ని దానాలు చేస్తాడు నీకు తెలుసా? నీకు తెలుసా లేదా? నువ్వు ఎప్పుడైనా చేస్తేగా నీకు సంఘమే లేదు. నువ్వేం చేస్తావు దానాలు? చెప్పు. నువ్వు దానాలు చేసేవాడు కాదు కాబట్టి నీకు ఇవన్నీ తెలియవు. ఏదో 4 మాటలు మాట్లాడుకొని ఆయన ఫోటో పెట్టుకుంటే ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో పెట్టుకుంటే నాకు కాసిన యూట్యూబ్ లో డబ్బులు వస్తుంది అని ఆ విధంగా బతుకుతున్నాడు నువ్వు. అలా బతికేవాడు అట్లా ఎదుటి వాళ్ళ మీద నేరాలు వేయమాక. అర్థమైందా? నేరాలు వేయకూడదు. ఎందుకంటే మళ్ళీ రేపటి రోజు మళ్ళీ ఫోటో వేసుకొని 4 మాటలు మాట్లాడటానికి వీలు ఉండదు. అర్థమైందా? చిల్లరగా మాట్లాడదాం. జనపాలు ఒక పద్ధతి. నువ్వు ఒక పాస్టర్ అయి ఉంటే పద్ధతిగా మాట్లాడు, దానికి విలువ ఉంటది. అర్థమైందా? విలువగా మాట్లాడు. జాన్పాల్ శాలెం రాజు గారికి నిజాయితీ లేదు అని మాట్లాడారు. శాలెం రాజు గారికి నిజాయితీ ఎందుకు లేదు? నిజాయితీ అనేది ఏంటి అసలు నువ్వు తెలుసా నీకు? నిజాయితీ లేదని మాట్లాడావు. నిజాయితీ లేకుండానే ఇన్ని సంఘాలు ఏర్పడ్డాయా? నిజాయితీ లేకుండానే చర్చికి 1,00,000 మంది వస్తారా? చెప్పు. ఆదివారం రోజు 2 లైవ్లు 1,00,000. నిజాయితీ లేకపోతే వస్తారా? నిజాయితీ ఉందా లేదా అనేది ఆ 1,00,000 మంది జనం చెప్తారా లేదా? నిజాయితీ గల్లోడా, నిజాయితీ లేనివాడా అనేది ఆదివారం వచ్చే జనాన్ని బట్టి ఉంటుంది. మరి నువ్వు నిజాయితీ గల పౌరుడివి ఏంటి?
నిజాయితీ గలడు, నిజాయితీ గల పాస్టర్, ఏదైనా నిజాయితీగా ఉంటావు. మరి నీ కాడ ఏది? నీ కాడ జనం ఏరి? నువ్వు జనాలను రక్షించిందేది చెప్పు. నీ సంఘం ఎంత అసలు? నీ సంఘం ఎంత? నువ్వెంత చెప్పు. నీకు సంఘం ఉందా? నీకు నిజాయితీ ఉందా? ఉంటే నీ సంఘం చెప్తారుగా. నిజాయితీ అనేది నువ్వు నేను మాట్లాడేది కాదు, అర్థమైందా? నిజాయితీ మాట్లాడాలి అంటే మనం మాట్లాడకూడదు జానపాల్, మనం మాట్లాడకూడదు. మాట్లాడాలి అంటే జనమే చెప్తారు ఏమని. అరే నిజాయితీ పరుడు అంటే అక్కడ సంఘం ఉంటది, అర్థమైందా? అది దేవుడు కృప ఉంటది. నిజాయితీ పరుడికి ఎక్కడికి పోయినా కృప ఉంటది. మరి నువ్వు నిజాయితీ పరుడు, సరే శాలం రాజు గారు నిజాయితీ పరుడు కాదు, నువ్వు నిజాయితీ పరుడు అయితే నీ కాడ సంఘం ఏది చెప్పు. మరి నీ సంఘాన్ని ఇంతవరకు ప్రజలకు ఎప్పుడు చూడాల? మరి నీ సంఘం ఏదో ఒక 5 10 మంది ఉండుంటారు నాకు తెలిసి. మరి నువ్వు ఒక్కడే పెద్ద టీవీలో కనపడుతుంటావు, మిగతా ఎవరు కనపడరు. అదే శాలం రాజు గారు అయితే నిజాయితీ లేదని మాట్లాడావు కదా, మరి ఆయన మాట్లాడితే శాలం రాజు గారు ప్రతి వీడియోలో చూడు సంఘాన్ని చూపిస్తాడు. మరి వాళ్ళందరూ నిజాయితీ పరుడు అవుననే కాదనే వాళ్ళు డిసైడ్ చేయలేరా? అంటే నువ్వు ఏమన్నా ఇదే చెప్పు. అంటే నువ్వు నిజాయితీ పరుడు అని నువ్వు తెలిస్తే ఇంకా సంఘ బిడ్డలు నమ్మాలా, అంతే కదా? ఇప్పుడు నువ్వు చెప్తుంది నేను చెప్పేదే నమ్మాలి కానీ వేరే వాళ్ళు చెప్పేది నమ్మకూడదు అనేది నువ్వు మాట్లాడుతున్నావు, అంతేనా? నిజాయితీ పరుడు అనేది నువ్వు చెప్తే కాదు, నేను చెప్తే కాదు, దేవుడు చెప్పాలా, అర్థమైందా? దేవుడు యేసు ప్రభు చెప్తాడు నిజాయితీ పరుడు ఎవరు, నిజాయితీ పరుడు కాదు ఎవరు అని. నువ్వు నిజాయితీ పరుడు అయితే నీకు కూడా సంఘం ఉండేది. నువ్వు నిజాయితీ పరుడు కాదు కాబట్టి నీ సంఘం లేదు. నీకు సంఘం లేకపోతే నీ బాధ ఏంటంటే, అమ్మో శాలం రాజు దగ్గరికి చాలా జనం వస్తున్నారు, చాలా మంది అవుతున్నారు, వాళ్ళే పెరుగుతున్నారు, నా దగ్గరికి రావడం లేదనే ఒక వ్యసనం నీది, అర్థమైందా? వ్యసనం. ఆ వ్యసనం ఉన్న ఆడదైనా మగోడైనా ఆడదైనా జీవితంలో బాగుపడ్డట్టు ఇంతవరకు చరిత్ర లేదు. అది ఇప్పుడు కాదు, కొన్ని సినిమాల్లో డైలాగులు ఉన్నాయి. ఏంది, నా చిన్నతనం నుంచి మా తాత ముత్తాతలు కూడా అంటున్నారు, వ్యసన పడకూడదురా ఎదుటివాడిని చూసి, వ్యసన పడద్దు ఎదుటివాడిని చూసి అని చెప్తారు. అవసరమైతే మనకున్నది దానం చేయి, ఏమీ లేకపోతే ఆ మాటకి హెల్ప్ చేయి అని చెప్తారు. అది నీలో లేదు, అది సరిదిద్దుకో, అర్థమైందా జాన్పాల్? అది నీలో లేదు, అది సరిదిద్దుకో. ఒక సేవకుడికి హెల్ప్ చేయాలనే గుణం తెచ్చుకో, అర్థమైందా? అది పెద్ద సేవకుడైనా సరే చిన్న సేవకుడైనా సరే హెల్పింగ్ నేచర్ అనేది నీలో ఉండాలి. లేదంటే నీ బ్రతుకు ఎప్పుడు ఇంతే ఉంటది, అర్థమైందా జాన్పాల్? తిక్కలుగా మాట్లాడద్దు. శాలం రాజు క్షమాపణ చెప్పాలి అంటే ధైర్యం కావాలి అని మాట్లాడాడు. దాన్ని క్షమాపణ చెప్పాలి అంటే ధైర్యం కావాలని మాట్లాడావు కదా. క్షమాపణ ఎందుకు చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి చెప్పు. క్షమాపణ తప్పు చేశాడా? ఏం తప్పు చేశాడు? పూల గురించి మాట్లాడాడు. పూల గురించి ఏం మాట్లాడాడు? తన సంఘంలో బిడ్డలకి వాళ్ళ గురించి మాట్లాడాడు, అంతేగాని బయట వాళ్ళ గురించి మాట్లాడలేదే, అర్థమైనా? బయట వాళ్ళ గురించి మాట్లాడాలా, అది కూడా తప్పేం మాట్లాడాలా. చర్చి ముందు పూలు పెట్టుకోమాకయే, పూలు పెట్టుకుని అమ్మగాక ఎవరు కొనరని మాట్లాడాడు. మరి అది వాస్తవమే. చర్చికి పోయే వాళ్ళు పూలు ఎందుకు పెట్టుకుంటారు? పెట్టుకోరు కదా. అది అందరూ పెట్టుకోరు, కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. అదే చెప్పాడు, ఎందుకయ్యా టైం వేస్ట్, ఇక్కడ కొనే వాళ్ళు ఉండరు, తక్కువ ఉంటారు, బయట పెట్టుకుని అమ్ముకో అని చెప్పాడు, అంతే. దానికి తప్పే ఉంది, దానికి క్షమాపణ చెప్పాల్సినంత అవసరం ఏం లేదే. క్షమాపణ ఎందుకు చెప్పాలా? ఓ మరియమ్మని వాళ్ళందరినీ గురించి అన్నందుకు క్షమాపణ చెప్పాలా? జాన్పాలు నేను ఒక మాట అడుగుతున్నా, క్షమాపణ అనే దాని గురించి అడుగుతున్నా. మరియమ్మని ఎన్ని మాటలు అన్నారు? ఒకసారి మరియమ్మని అన్న మాటలు విను, ఇప్పుడు ఒకసారి విను, ఇది వినాలి నువ్వు, సరేనా? ఈ వీడియో విను. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది, ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది, ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం. విన్నావు కదా, మరియమ్మని ఆ విధంగా మాట్లాడారు అంటే వాళ్ళు మాట్లాడారు, వాళ్ళ గురించి ప్రజలకు తెలుస్తుందని నీ బాధ, అంతే కదా? మరియమ్మని అన్నారని వాళ్ళు, ఏది కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు అన్న మాటలు అరే ప్రజలకు తెలుస్తుంది, నా తోటి స్నేహితులు వాళ్ళనంటే ఎలాగా అనేది నీ బాధ, అంతే కదా? మరి అదేదో నువ్వు వాళ్ళమ్మడి కూర్చొని ఒకసారి వాళ్ళమ్మడి కూర్చొని వీళ్ళు ముగ్గురు నా ఫ్రెండ్స్, వీళ్ళని ఏమనమాకండి, వీళ్ళు నాకు జిగిరి దోస్తులు అని కానీ అన్నావు అనుకో, నువ్వు ఎవరు ఏమనరు, నిన్ను కూడా వాళ్ళలో కలిపేస్తారు, కలిపి పాపం ఫ్రెండ్స్ అంటలే వదిలేయండి అని చెప్పేస్తారు, అర్థమైందా? అప్పుడు ఏదైనా క్షమాపణ చెప్పడానికి కూడా వీళ్ళ ఆ ముగ్గురు ఇద్దరు కుక్కల తోడు ఇతను కూడా కలిశాడు, ఇంకా ఇతను కూడా అదో వాళ్ళలో కలిశాడు కాబట్టి అప్పుడు క్షమాపణ చెప్తారు. ఏది నువ్వు వాళ్ళలో కలు. మరి క్షమాపణ అనేది తప్పు చేస్తే చెప్పాలి క్షమాపణ, తప్పు చేయకుండా క్షమాపణ చెప్పాల్సినంత అవసరం లేదు, అర్థమైందా? గుర్తుపెట్టుకో. అందరికి లేని ఏ పాస్టర్, మరి ఏ పాస్టర్ అందరు పాస్టర్లకు తగులుతుంది, అందరు పాస్టర్లు బాధపడుతున్నారు, అందరు క్రైస్తవి మొత్తం దెబ్బతింటుంది అని మాట్లాడా. మరి ఏ పాస్టర్ నీలాగా రోడ్లెక్కి మాట్లాడలేదా చెప్పు? నీలాగా రోడ్డెక్కి ఏ పాస్టర్ను మాట్లాడా చెప్పు?
నీకొక్కడికి పని బాట ఏ ఉండదు కాబట్టి ఎప్పుడు ఆ రోడ్ల మీద బెజ్జిల కాడ అటు ఇటు తిరుగుతున్నావు కాబట్టి నీకు ఇట్లాంటి వార్తలన్నీ నీకు తగులుతాయి. ఎందుకంటే శాలెం రాజుపై 4 మాటలు ఒక 100 రూపాయలు జోబులో వేసుకోవచ్చు. అర్థమైనా? శాలెం రాజు మాటలు 4 వేసుకున్నాను అనుకో, నాకు ఈ రోజు గడుస్తుంది, ఈ రోజు గడితే చాలు ఏంది అని ఆ భావంలో ఉన్న మతం మాది పాస్టర్. ఓకేనా? విను. ఆ 2 చెక్కలు ఓ శవం 3 మేకులు, ఓ శవం 2 చెక్కలు 3 మేకులు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు. యేసు పురుషాంగాన్ని కత్తిరించి కింద పడేసిన తర్వాత, అదే పురుషాంగంలో కొంత భాగాన్ని ఆ తోలుని కత్తిరించి కింద పడేసిన తర్వాత అది ఏమైంది? అలాగే కుళ్ళిపోయిందా, లేకపోతే కాపులు ఎత్తుకుపోయా, లేకపోతే చెప్పాడు గాడు అలా పుస్తకంలో గాడ్డు ఆ రాడ్ పెట్టుకుని ఇవన్నీ బదులు కొట్టేమన్నాడు. బ్యాట్ గాడు ఆడు గాడ్ కాదు, ఫ్రాడ్. ఆడు గాడ్ కాదు, గాండు. అందుకే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళు. అది కాదు, రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. రోమన్ సైనికుడు మరి ఇంకెవరున్నారు మరి? చాలా మంది వస్తారు మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తా. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడా పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకు మేరీ లారీ వెనక్కి వెళ్ళి కన్నారు అనుకుంటున్నారా? మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా? మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసుకి తండ్రి లేడు. ఏ తుప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసా? మంది పరిమాణాలు ఉల్లంఘనలు మూడలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను వాడుకో. ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా, ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, యేసుకి ఎప్పుడు 3 మేకులు కొట్టారంటారు. ఆ 3 మేకుల పేర్లు ఏంటో తెలుసా? అందులో 2 మేకుల పేర్లు ఇక్కడ 2 మేద్రమే. కనిపించని 3వ మేకే భాస్కర్ కిల్లి సూపర్. అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేక, అది చెక్కనుకో పోనీ చెక్క. 2 చెక్కలు వేశారు కదా, అంటే నీ మీద కొట్టేశారు. ఇదేంటి దారుణం? ఆ 2 చెక్కలు మరి అంటే ఆయనతో పాటు ఈయన కూడా కలిపి కొట్టేశారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? లాజిక్ మిస్ అయ్యారు మీరు. సరే, ఎనీవేస్ ఇట్స్ ఓకే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యెహోవా అనేవాడు దేవుడు ఎట్లయితాడు? వాడు సైకో. యెహోవా ఈజ్ ది సైకో గాడ్. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తారని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా? లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాటనే నిలబడి రాబడ్డు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాడు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు భార్యను కూడా. క్షమాపణ చెప్పాలి అనేది నువ్వు కాదు, నువ్వు వాళ్ళు కాదు, ఆయన సంఘ బిడ్డలు చెప్పాలి. ఏమని అంటే, అన్నా నువ్వు చెప్పింది తప్పు అని ఆయన సంఘ బిడ్డలు చెప్పాలా, అంతే.